భారత్ను ఎలక్ట్రానిక్ వాహనాలకు హబ్గా మార్చడానికి కేంద్రం గతంలో ప్రకటించిన ఈవీ పాలసీ అమల్లోకి వచ్చింది. దేశంలో ఈవీ స్వీకరణను మరింత వేగవంతం చేసేందుకు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 500 కోట్లతో ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ పథకాన్ని గతంలో ప్రకటించింది. తాజాగా ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ పాలసీ కింద ఈవీ వాహనాలు కొనుగోలు చేసిన వారికి రాయితీలు లభిస్తాయి. ఇది 4 నెలల పాటు అమల్లో ఉంటుంది. జూలై చివరి వరకు ఈ పాలసీ కొనసాగుతుంది. గతంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం తీసుకొచ్చిన ఫేమ్ 2 పథకం మార్చి 31తో ముగిసింది. ఈ నేపథ్యంలో మరో ఈవీ పాలసీని కేంద్రం తీసుకొచ్చింది. ఈ కొత్త పాలసీ ద్వారా 500 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇది అమల్లోకి వచ్చిన తేదీ నుంచి 4 నెలల కాలంలో 3.3 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు గరిష్టంగా 10,000 వరకు సబ్సిడీ, 31,000 ఎలక్ట్రిక్ 3 వీలర్స్ పై 25,000 సబ్సిడీ, ఎలక్ట్రిక్ ఆటోలకు 50,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ చొరవలో భాగంగా ఈఎంపీఎస్ 2024 దేశంలో సమర్థవంతమైన స్థితిస్థాపకమైన ఈవీ పరిశ్రమను ప్రోత్సహిస్తుంది. సరఫరా గొలుసును బలోపేతం చేయడం, గణనీయమైన ఉపాధి అవకాశాలను అందించడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. యాంటీ స్కిడ్ ఫీచర్తో ఏథర్ నుంచి విస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లోకి రాబోతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ముందస్తు బుకింగ్లు మొదలయ్యాయి. ఈ స్కూటర్ కావాలనుకునేవారు 999 టోకెన్ చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దీనిని కుటుంబ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చారు. స్కూటర్ దాదాపు 1.20 లక్షల నుండి 1.25 లక్షల ధరలో ఉంటుందని అంచనా.